హాయ్ హలో గాయ్స్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి. మేమైతే శివుని ఎలా రెడీ చేసుకున్నామో మీరైతే చూసేయండి. రోజు ముందే మా పిల్లలు అయితే ఈ విధంగా చేశారండి. 2 బౌల్స్లలో వాటర్ పోసుకొని, ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని ఆ కలర్ని అయితే ఆ 3 అయితే పోసుకున్నామండి. పోసుకున్న తర్వాతకి అయితే అవన్నీ బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాతకి అవైతే ఈ విధంగా అయితే వచ్చాయండి. అన్ని బ్లాక్ కలర్లో వాటర్ లాగా అయితే వచ్చాయండి. నేను వాటిని అయితే తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. శివరాత్రి రోజు అయితే తీసామండి. తీసిన తర్వాతకి ఈ విధంగా అయితే వచ్చాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. శివయ్యనే ఇంట్లోకి వచ్చి ఉన్నట్టుగా అనిపించిందండి నాకైతే. వాటికి చుట్టూ అయితే ఇలా డెకరేట్ చేసుకుని అయితే ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాతకి బొట్టు అయితే పెట్టానండి. బొట్టు పెట్టి పసుపు కుంకుమ వేసి అక్షంతలతో అయితే పూజ అయితే చేసుకున్నామండి. నేను మా పిల్లలు మా వారైతే మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. నేను పూజ చేస్తానైతే పోటాపోటీగా అయితే మా 2 పిల్లలు అయితే పూజ చేస్తానని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా పాప అయితే అసలుకి ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదండి. ఈ ఇయర్ అయితే మాకైతే శివరాత్రి అయితే చాలా బాగా అనిపించిందండి. నిజంగా మా ఇంట్లో శివుడు అయితే వచ్చి మాతో ఇలా ఉన్నట్లయితే అనిపించిందండి. అసలు చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు కదండి. నాకైతే చూస్తూనే అలానే ఉండిపోయానండి. ఆ లైట్లతో పసుపు కుంకుమతో శివలింగం అయితే చాలా కలకలలా ఉంది కదండి. మా ఇంట్లో అయితే శివరాత్రి రోజు అయితే ఈ విధంగా అయితే చాలా బాగా అనిపించిందండి. మాకైతే పిల్లలు కూడా చాలా హ్యాపీగా దేవుడిని అయితే ఎలా మొక్కుతున్నారో చూడండి. మా చిట్టి తల్లి, మా చిట్టి బాబు గారు కూడా, పాప కూడా చూడండి ఏ విధంగా ఓం నమః శివాయ అంటుందో. మా శివరాత్రి అయితే ఈ విధంగా జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.